మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. నేనుంది ఇప్పుడు పోచం మైదాన్ ఏరియా అండి. వరంగల్లో పోచం మైదాన్ సర్కిల్ అనేది ప్రతి దానికి ఒక అడ్డా అని చెప్పొచ్చు. వాళ్ళకి కూడా 4 ఏరియాలకి వెళ్ళాలంటే ఇది ఒక జంక్షన్. ఇటు చూసుకున్నట్టయితే పోచం మైదాన్లో నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే దారి కానీ, అటు మండి బజార్, ఇటు దేశాయిపేట్, ఇటు హనంకొండకు వెళ్ళాలన్నా కూడా ఇది ఒక మెయిన్ జంక్షన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నిన్న జరిగిన సంఘటన అయితే మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. నిన్న రాత్రి మనకి ఏదైతే జరిగిందో క్రికెట్ మ్యాచ్, దాంట్లో ఆర్సీబీ గెలవడం వల్ల వారి అభిమానులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నాలు నిర్వహించారు, సంబరాలు జరుపుకున్నారు. అయితే ఇదొక లెక్క అయితే అనేక మంది గ్యాదర్ అవ్వడం వల్ల ఆ టైంలలో అంబులెన్స్కి కూడా దారి ఇవ్వకుండా ప్రవర్తించిన విధానము మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది ఆ వీడియో. అయితే ఇది జరగడం అయితే చాలామందికి చాలా రకాలైన అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మనము ఏ మానవత్వాన్ని చూపించకుండా ఇక్కడ మనం అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ రద్దీ ఎంత బాగా ఉందో. ఎప్పుడు పొద్దున రాత్రిళ్ళు కూడా అలాగే ఉంటుంది. అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా పక్కనకి దారి ఇవ్వాలంటే కూడా చాలా కష్టమైన స్థితి అని చెప్పొచ్చు, ఈ రోడ్లు కానీ ఈ పరిస్థితులు కానీ. కానీ ఈ సంఘటన మాత్రం చాలా చాలా వెలుగులోకి రావడము, ఇప్పుడు అధికారులు కూడా దీని గురించి చర్చ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు అదే సర్కిల్లో ఉన్నాము. ఇక మీద అయినా కూడా ఇలాంటి సంబరాలు ఏదైనా జరగాలి అనుకున్నా మనము మన ఇంటి దగ్గర మనం చేసుకోవడము ఉత్తమం అనేది అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయము. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్ల మీదకి వచ్చి అందరినీ పక్క వాళ్ళు కూడా చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందంట ఈ ర్యాలీ జరుగుతున్న సమయంలో. కానీ ఎవరు కూడా పోలీసులు వచ్చినా కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరు వినే సిచ్యువేషన్లో లేకుండా ఉన్నారంట. కొంతమంది మధ్యమత్తులో ఉన్నారు, కొంతమంది ర్యాలీ ధర్నాల పేరుతో, అభిమానం పేరుతో అంత పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మనం కూడా కోరుకుందాము. సాటి సమాజంలో మానవత్వము ముందు చూపించాలనేదే మా ఉద్దేశం కూడా. ఇలాంటి సంఘటనలు అంబులెన్స్కి దారి ఇవ్వడం కానీ, దయచేసి ర్యాలీల ధర్నాల టైంలో ఖచ్చితంగా మనం అది పాటించాలనేది అయితే మేము ఈ వీడియో ప్రకారంగా చెప్పాలనుకుంటున్నాం. సంఘటన జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు అయితే ఇక్కడ ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు విజయమోహన్ రావు అండి. ఎన్నింటికండి ఇది జరిగింది? ఇది రాత్రి 11:45 12 అవుతుందండి. ఇక్కడే పక్కనే మా షాపు, ఈ మూల మీదనే మా షాప్ దగ్గర ఉన్నామండి. పిల్లలు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ చాలా ఘోరంగా అరాచకం చేసిళ్ళు. అంబులెన్స్కు సైడ్ ఇవ్వలేదు, ట్రాఫిక్ వచ్చిన ఆటోలకు వీటికి ఎవరికి సైడ్ ఇవ్వలేదు. ఈ సంఘటనలో మా బ్రదరు బండి మీద వస్తుంటే మా బ్రదర్కు బండి మీద వచ్చి బండితోటి యాక్సిడెంట్ కూడా చేసిండు ఒక పిల్లవాడు, 3 పిల్లవాళ్ళు. ఆ బండి యాక్సిడెంట్ అని తీసుకుపోయి ఎంజిఎంలో అడ్మిట్ చేసినాం. ఇప్పుడు మా బ్రదర్కి సీరియస్ ఉంటే హైదరాబాద్ కూడా పంపించినాం. బండి డ్యామేజ్ అయింది. ఆ పిల్లవాళ్ళు మైనర్ పిల్లవాళ్ళు, 14, 15, 16 ఏళ్ళ పిల్లవాళ్ళే ఇదంతా చేసిళ్ళు. సెలబ్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అబ్జెక్షన్ ఏం లేదు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే జర పక్కకో సైడ్ ఇంటి దగ్గరనో బిల్డింగ్ మీదనో ఎక్కడైనా చేసుకుంటే బాగుండు. టపాసులు కాల్చుకుంటూనే చేస్తే బాగుండు. కానీ నిన్న చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన అరాచకము నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ ఎమోషన్ ఉండొచ్చు, 17 సంవత్సరాల నుంచి కప్ కొట్టలేదు, 18వసారి కొట్టింది అని వాళ్ళకి ఎమోషన్ ఉండదు. ఆ ఎమోషన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది సరైనది కాదని నేను అనుకుంటున్నా. ఆ విధంగా అప్పుడే నేను షాప్ బంద్ చేసి వెళ్ళిపోయినా. ఈలోపు పోలీసులకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన వచ్చిళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళిపోయినాక వచ్చిళ్ళు 1 గంట ఆ ప్రాంతంలో వచ్చిళ్ళు. నేను అప్పటికి షాప్ బంద్ చేసి వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, అంటే ఇలాంటి సంఘటనలు జరగకుంటేనే బాగుంటుంది అనేది అయితే ఎవరి అభిప్రాయం కూడా. ఏదేమైనా ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి చేయడం అనేది చాలా మందికి ఇబ్బందినే కలుగజేస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి.